హాయ్, ఈరోజు మీకు తెలుసు క్యానన్ R6 Mark III ఇటీవల లాంచ్ చేసిందని చెప్పి ఈరోజు దీని గురించి మనం రివ్యూ మాట్లాడదాం. R6 Mark III ఎలా ఉంది అనేది నాకైతే మొట్టమొదటిసారి అనిపించింది. ఆఫ్టర్ ఫీచర్స్ అన్నీ చూసిన తర్వాత ఇది ఒక కెమెరా కాదు, రెండు కెమెరాలు కలిపి ఒక కెమెరాలో పెట్టారా అని అనిపించింది. ఎందుకంటే అటు వీడియోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆప్షన్స్, ఇటు ఫోటోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆప్షన్స్ ఇచ్చి ఒక రియల్ హైబ్రిడ్ కెమెరా అనే నాకు అనిపించింది. సో ఇది ఎలా రియల్ హైబ్రిడ్ కెమెరా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదట ఫోటోగ్రఫీ గురించి మాట్లాడదాం. ఇది 32.5 మెగాపిక్సెల్. 30 మెగాపిక్సెల్ అనేది చాలామందికి ఇష్టం. నాకు కూడా పర్సనల్లీ 30 మెగాపిక్సెల్ అనేది చాలా ఇష్టం. ఏదర్ 24 అనేది కింద ఉంటుంది, 45 అనేది చాలా హై ఎండ్లో ఉంటుంది. సో 30 మెగాపిక్సెల్ అనేది చాలా ఇష్టం అనమాట నాకు, 30 మెగాపిక్సెల్ అనేది. సో క్యానన్ చాలా రోజుల తర్వాత ఈ 30 మెగాపిక్సెల్ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఇందులో మాన్యువల్ షట్టర్లో మనం క్లిక్ చేస్తే సెకండ్కి 12 ఫ్రేమ్స్, అదే ఎలక్ట్రానిక్ షట్టర్లో 40 ఫ్రేమ్స్ పర్ సెకండ్ షూట్ చేస్తుంది. అలాగే బఫర్ వచ్చేసి 20 ఫ్రేమ్స్ బఫర్ ఉంటుంది, అంటే ఒక హాఫ్ సెకండ్ బఫర్ ఇచ్చారు. బఫర్ అంటే ఏంటంటే ప్రీ రికార్డింగ్, మీరు ఫోటో తీసేటప్పుడు ప్రెస్ చేయక ముందు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో దానికన్నా హాఫ్ సెకండ్ ముందు నుంచి రికార్డ్ అవుతుంది. అంటే ఒక 20 ఫ్రేమ్స్ రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే బర్డ్ ఎగిరిపోతుందో, బర్డ్ ఎగిరిపోతున్నప్పుడు క్లిక్ కొడితే బర్డ్ దాని మీద కూర్చోవడం, అక్కడి నుంచి ఎగరడం, ఇవన్నీ జరిగిపోతాయి అన్నమాట. సో ప్రీ రికార్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోటోగ్రాఫర్స్, ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ చాలా ఎక్కువగా ఇది వాడతారు. కొన్నిసార్లు అది ఆన్ చేసి పెట్టేసే ఉంటారు. ఫోటో కెమెరా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ISO సెన్సిటివిటీ ఎంత ఉందని మనం ఆలోచిస్తాం. సో ISO సెన్సిటివిటీ దీనికి 100 నుంచి 51,200 వరకు ఉంటుంది. అదే ఎక్స్టెన్షన్లోకి వెళ్తే 1,02,400 ఉంటుందన్నమాట. అంటే 51,200 అంటే ఏంటి ఇది ISO రేంజ్ అని అంటే అక్కడ వరకు కొంచెం యూజబుల్ వర్క్ చేసుకోవచ్చు అని చెప్తారు. కానీ అది కరెక్ట్ అని నేను అనుకోను. ఎందుకంటే నేను అంత దూరం ఎప్పుడు ISOని వాడను. మోస్ట్ ఆఫ్ ది నేను ఎప్పుడు కూడా 400 to 600, మహా అంటే 800కి వెళ్తే అది చాలా ఎక్కువ. నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక టోన్ ఎగిరిపోవడం మొదలవుతుంది. నేను అంత బాగా కొంచెం అవతలకి వెళ్ళింది ఏంటంటే క్యానన్ 1DX Mark III. సో ఏదైతే మనం ఇందాక బఫర్ గురించి మాట్లాడుకున్నామో, ఇది వైల్డ్ లైఫ్ వాళ్ళకి, స్పోర్ట్స్ మెన్ వాళ్ళకి, వీళ్ళందరికీ ఫాస్ట్ కావాలి. సో ఫాస్ట్ కావాలి, ప్రీ రికార్డింగ్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి అంటే వెడ్డింగ్లో కూడా ఒక్కోసారి మనం వాడుతుంటాం. అది డిఫరెంట్ సినారియోలో మనం మాట్లాడతాం. అంటే ఉదాహరణకి ఏదైనా ఇసిరేస్తా ఉన్నారు, ముందే ఆన్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంటే ఆ ఇసిరే ముందు ఒక గులాబీ పూలు ఇసిరేస్తున్నారు, ఆ ముందు నుంచి కానీ మనం ఆన్ చేసుకుంటే ప్రీ రికార్డింగ్ విల్ గెట్ ఎవ్రీథింగ్ అనమాట. షార్ట్స్ అన్నీ పడిపోతాయి అందులో. అలాగే విధంగా క్యానన్ రా లైట్, తర్వాత ఫైల్ సిస్టము, ఇవన్నీ కూడా ఎలాగైతే పాత వాటిల్లో ఉన్నాయో అలాగే ఉన్నాయి. మీలో ఎంతమంది హైప్తో వాడుతున్నారో నాకు తెలియదు. ఎవరైతే HDR షూట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే HDR అంటే హై డైనమిక్ రేంజ్ పిక్చర్స్ షూట్ చేయాలనుకుంటున్నారు, HDR-PQ వాడండి. చాలా బాగుంటుంది, మంచి డైనమిక్ రేంజ్ వస్తుంది. దానికి మనం కానీ ఎప్పుడైతే దాని పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేస్తామో అవుట్పుట్ చూడడానికి అద్భుతంగా ఉంటుంది. సో సమ్టైమ్స్ HDR-PQ వర్క్స్ వెరీ గుడ్. ఓకే, ఎంతమంది వాడుతున్నారు HDR-PQ నాకు కామెంట్లో పెట్టండి. ఒకవేళ దీని గురించి సపరేట్ క్లాస్ కావాలన్నా కూడా నాకు క్లాస్ కావాలని చెప్పి పెట్టండి. నేను ఒక క్లాస్ చేస్తాను HDR-PQ మీద. ఓకే, ఇక మీకు తెలుసు క్యానన్ ఆటో ఫోకస్ గురించి. క్యానన్ యొక్క ఆటో ఫోకస్ డ్యూయల్ పిక్సెల్ CMOS 2 ఫోకస్ సిస్టమ్ ఇందులో ఇచ్చారు. అలాగే డీప్ లెర్నింగ్ టెక్నాలజీ. డీప్ లెర్నింగ్ టెక్నాలజీ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. అది ప్రతి ఒక్క దాన్ని గుర్తించి ఫోకస్ చేస్తుంది. లైక్ క్యాట్, డాగ్, ట్రైన్, ప్లెయిన్, ఇట్లాంటివన్నిటిని కూడా గుర్తించి చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే క్యానన్కున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 100% కవరేజ్ ఉంటుంది. మొత్తం సెన్సార్ యొక్క టోటల్ ఫోకస్ సెన్సార్ కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెన్సార్కి ఈ ఫోకసింగ్ సిస్టమ్ యొక్క మెజర్మెంట్ ఎలా కొలుస్తాం అంటే మనం చెప్పొచ్చు, ఏ కెమెరా ఫోకస్ ఫాస్ట్గా చేస్తుంది అంటే దానికి మెజర్మెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే స్టాప్స్లో కొలుస్తారు. -6.5 స్టాప్స్ ఉందన్నమాట దీనికి మన R6 Mark IIIకి. అంటే ఉండాల్సిన లైట్ కన్నా 6.5 స్టాపులు లైట్ తక్కువ ఉన్నా కూడా ఇది ఫోకస్ చేస్తుంది. -6.5 అంటే అసలు కళ్ళకి లైట్గా కనపడుతుంటుంది, చాలా లైట్గా కళ్ళకి కనపడుతుంటుంది. -6.5 ఆ లైట్లో కూడా ఇది ఫోకస్ చేయగలిగే స్టామినా దీనికి ఉందన్నమాట. సో ఎప్పుడైనా మనం కెమెరాకి ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఈ కెమెరా ఫాస్ట్ ఫోకస్ చేస్తుంది, దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ ద మెజర్మెంట్ హౌ మెనీ స్టాప్స్ ఇట్ హ్యాస్. అప్పుడు -6.5 స్టాప్స్, ఎస్, -5.5 స్టాప్స్
ఈ కెమెరా కన్నా ఈ కెమెరా ఫాస్ట్ ఫోకస్ చేస్తుందని. సో కెనాన్ R6 Mark III -6.5 స్టాప్స్ని ఫోకస్ చేసే క్యాపబిలిటీ ఉందన్నమాట. దాన్ని మూవీ రికార్డింగ్ చేసేటప్పుడు ఆటో ఫోకస్ ఎలా పనిచేస్తుంది, కంటిన్యూషన్ మూవీ సర్వో వీడియోలో కూడా ఉంది. అంటే వీడియో మనం షూట్ చేస్తున్నప్పుడు కంటిన్యూషన్గా ఫోకస్ చేయడం, అదేవిధంగా ర్యాక్ ఫోకస్ చేసేటప్పుడు కూడా స్మూత్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా క్యానన్ R6 Mark IIIలో ఉన్నాయన్నమాట. సో ర్యాక్ ఫోకస్ ఎంత స్మూత్గా జరిగితే మనకంత సినిమాటిక్గా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే మన ఫోకస్ బ్రీతింగ్ అంటారు. ఫోకస్ బ్రీతింగ్ కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మారుతున్నప్పుడు సబ్జెక్ట్ పెద్దదవడం చిన్నదవడం జరుగుతుంది. దాని కరెక్షన్ కూడా మనం R6 Mark IIIలో చేయొచ్చు అనమాట, ఫోకస్ బ్రీతింగ్. ఇక మాట్లాడితే ఇమేజ్ స్టెబిలైజేషన్. క్యానన్ రోజు రోజుకి తన ఇమేజ్ స్టెబిలైజేషన్ పెంచుకుంటూ వస్తుంది. చిన్న R6 బాడీ లాంటిది అంటే R5 లేకపోతే R3 R1 వీటిల్లో స్టెబిలైజేషన్ ఎక్కువ స్టాప్స్ ఉంటుంది. సో ఇందులో కూడా ఇప్పుడు హైయెస్ట్ స్టాప్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంటంటే స్టెబిలైజేషన్ కెమెరాకి బాగుంది అని అంటారు. ఎలా కొలుస్తారు దాన్ని? దాని యొక్క స్టాప్స్ పట్టి కొలుస్తారు. స్టాప్స్ ఏంటి? స్టాప్ అనేది లైట్ పట్టి కదంటే అవును లైట్. ఉదాహరణకి అపర్చర్ పెంచినా తగ్గించిన లైట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ISO పెంచినా తగ్గించిన లైట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, షట్టర్ తగ్గించినా అప్ చేసినా కూడా లైట్ పెరుగుతుంది అనమాట. ఉదాహరణకి మనము స్టెబిలైజేషన్ అంటే ఏంటి? షేక్ గురించి మనం మాట్లాడతాం. షేక్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు షట్టర్ ఎంత తగ్గిస్తే మనకు షేక్ అంత ఎక్కువ వస్తుంది అనమాట. ఉదాహరణకి 1/200 పడుతున్నాం, 1/100, 1/50, 1/30, 1/15 అలా వెళ్తూ ఉన్నాం. అంటే ఉండాల్సిన లైట్ కన్నా మనకు 8 స్టాప్స్ తక్కువ ఉన్నా సరే క్యానన్ R6 Mark III ఇమేజ్ని స్టెబిలైజ్ చేయగలుగుతుంది. ఎందుకంటే క్యానన్ యొక్క స్టెబిలైజేషన్ టెక్నాలజీ కోఆర్డినేటెడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్, కోఆర్డినేటెడ్ IS అంటాం. అంటే ఏంటంటే స్టెబిలైజేషన్ లెన్స్లో ఉంటుంది, స్టెబిలైజేషన్ బాడీలో కూడా ఉంటుంది. సో ఈ రెండు కోఆర్డినేట్ చేసుకుంటాయి అనమాట. కోఆర్డినేట్ చేసుకొని ఇమేజ్ని స్టెబిలైజ్ చేయడానికి యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని లెన్సెస్ ఉంటాయి, ఆ లెన్సెస్కి ఇన్బాడీ స్టెబిలైజేషన్ ఉండవు. సో అప్పుడు కోఆర్డినేటెడ్ IS పనిచేయదు. అందుకని క్యానన్లో వచ్చి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వాడడం వల్ల సో మూవీ IS అంటాం దీన్ని. సో నాన్ IS లెన్సెస్ ఎప్పుడైతే దానికి అటాచ్ చేస్తామో సో మూవీ ISను ఉపయోగించుకొని అది స్టెబిలైజ్ చేయడానికి చూస్తుంది అనమాట. సో దీనివల్ల జరిగేటటువంటి చిన్న నష్టం అంటే లైట్ క్రాప్ అవుతుంది, సింపుల్ క్రాప్. ఎందుకంటే ఇంతకుముందు మనకు Mark III Mark IVలో కూడా ఇది ఉండేది, స్లైట్ క్రాప్. ఎందుకంటే స్టెబిలైజ్ చేయాలంటే కనీసం సెన్సార్ మీద 1 mm అయినా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. సో నాన్ IS లెన్సెస్ మన దగ్గర ఎప్పుడైతే ఉన్నాయో, నా దగ్గర కూడా ఉన్నాయి జైస్ లెన్సెస్, ఒక 2 లెన్సెస్ కొన్నాను ఎప్పుడో లక్షల రూపాయలు పెట్టి. ఒకవేళ అది వాడాలనుకున్నప్పుడు నాన్ ISS EF జైస్ లెన్సెస్ కొన్నాను. అలాంటి ఏదైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు మూవీ IS వాడితే స్టెబిలైజ్ చేస్తుంది అనమాట పిక్చర్ని. ఇప్పుడు వీడియోలో మనకేంటంటే ఓపెన్ గేట్. ఇంతకుముందు ఈ ఓపెన్ గేట్ అనే పదం మనం వినేవాళ్ళం కాదు. యారీ వచ్చినప్పుడు ఓపెన్ గేట్ విన్నాం, ఆ తర్వాత వేరే కెమెరా ఓపెన్ గేట్ తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గేట్ అంటే ఏంటి లేదు, మన సెన్సార్ 3:2 రేషియోలో ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే 16:9లో మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని మిగతాది వదిలేసేది అనమాట. ఇప్పుడు అలా కాదు, టోటల్ పిక్చర్ మొత్తము మనకు పిక్చర్ రికార్డ్ చేస్తుంది. అది 7K పిక్సెల్స్ ఉంటుంది అనమాట. 7K పిక్సెల్స్ రికార్డ్ చేస్తుంది. సో ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే మీరు ఈ 7Kలో ఉన్నటువంటి ఇమేజ్ని ఏ పార్ట్ కావాలన్నా కూడా ఆ పార్ట్ తీసుకోవచ్చు, లేకపోతే జూమ్ ఇన్ జూమ్ అవుట్, ప్యాన్, ఇంకా స్కేలింగ్ ఇట్లాంటివి ఏమన్నా చేసుకోవచ్చు. 4Kలోకి HDలోకి తీసుకొచ్చినప్పుడు ఈ 7Kని మీరు రికార్డ్ చేయాలి అనుకుంటుంటే ఏదో రాలో రికార్డ్ చేయాలి, లేకపోతే MP4లో రికార్డ్ చేయాలి. అంతేకాని మిగతా కొడాక్ల్లో రికార్డ్ చేయడానికి లేదు. అయితే ఇంకేం కొడాక్స్ మనకు క్యానన్ వాళ్ళు దీనిలో సపోర్ట్ ఇచ్చారంటే క్యానన్ యొక్క XF-AVC, XF-AVC, HEVC కొడాక్స్, 2 కొడాక్స్ మనకి ఇచ్చారు. 10 బిట్, 8 బిట్, 420, 422 ఇవన్నీ కూడా మనకు ఇందులో ఇచ్చారన్నమాట. తర్వాత వీడియోకి ప్రొఫెషనల్ వీడియో పర్సన్కి కావాల్సినటువంటి అసిస్టెంట్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారు. అసిస్టెంట్స్ ఏంటంటే 1 వేవ్ ఫామ్, 2 ఫాల్స్ కలర్. ఫాల్స్ కలర్ ఉంటే టోటల్ ఫ్రేమ్లో ఎక్స్పోజర్ లెవెల్స్ ఏ ప్రాంతంలో ఎంత ఉన్నాయో తెలుస్తుంది అనమాట. ఈ విషయం గురించి మీకు ఫాల్స్ కలర్స్ గురించి కానీ తెలియకపోతే దయచేసి కామెంట్ చేయండి, నేను మరొక వీడియో చేస్తాను. ఓన్లీ ఫాల్స్ కలర్ ఎలా చేద్దామో అది రియల్ టైంలో చేద్దాం. అది ఫాల్స్ కలర్ అంటే రియల్ టైం పర్సన్ని పెట్టి షూట్ చేసి మనం చేద్దాం ఫాల్స్ కలర్. సో ఫాల్స్ కలర్ ఏంటంటే టోటల్ ఫ్రేమ్లో ఎక్స్పోజర్ ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం అన్నమాట ఫాల్స్ కలర్. తర్వాత ఫోకస్ స్పీకింగ్ అని అంటే ఫోకస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం చూడొచ్చు అనమాట.
తర్వాత జీబ్రా లైన్స్ అంటే ఏంటంటే ప్రతి సినిమాటోగ్రాఫరు ఈ ఐఆర్ఈ దగ్గర నేను స్టాప్ అవుతాను, అంతకు మించి నేను షూట్ చేయను అన్నప్పుడు ఐఆర్ఈ దాన్ని క్రాస్ అయిందనంటే అప్పుడు జీబ్రా లైన్ ఆటోమేటిక్గా చూపెడుతుంది అనమాట, నువ్వు ఐఆర్ఈ క్రాస్ అయ్యావు అని చెప్పేసి. సో మనకు జీబ్రా లైన్స్, అలాగే మ్యాగ్నిఫికేషన్, జూమ్ చేసేసి ఫోకస్ చేసుకొని మనం వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వీడియోగ్రాఫర్కి చాలా ఇంపార్టెంట్. ఫోకస్ స్పీకింగ్, మ్యాగ్నిఫికేషన్, జీబ్రా లైన్స్, ఫాల్స్ కలర్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ టాలీ ల్యాంప్. టాలీ ల్యాంప్ ఏంటంటే ముందు కూర్చున్న యాంకర్కి ఎస్ రికార్డింగ్ బటన్ ఆన్ అయింది, నేను ఇప్పుడు ఏం మాట్లాడకూడదు అని తెలుస్తుంది, లేకపోతే రికార్డింగ్ బటన్ ఆన్ అయిపోతుంది, వాళ్ళు ఏం మాట్లాడాలి మాట్లాడుతుంటే తెలియకుండా రికార్డ్ అవుతుంటుంది. సో టాలీ ల్యాంప్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో ముందు కూర్చున్నటువంటి యాంకర్స్ వీళ్ళందరికీ అలర్ట్ అయిపోతారు, ఎస్ స్టార్టెడ్ అని చెప్పేసి. సో టాలీ ల్యాంప్ కూడా ఇందులో ఇచ్చారు, ప్రొఫెషనల్లో ఉండేటటువంటి ఒక ఆప్షన్ అనమాట ఇది. ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడదాం. వీడియో రికార్డింగ్స్లో మనం ఇంటర్నల్ 7K 12-bit రాని రికార్డ్ చేయొచ్చు, అదేవిధంగా 7K MP4 కూడా రికార్డ్ చేయొచ్చు. ఇక 4K 120 ఫ్రేమ్ పర్ సెకండ్, తర్వాత హెచ్డీలో 180 ఫ్రేమ్స్ పర్ సెకండ్ దాకా కూడా రికార్డ్ చేయొచ్చు. అయితే ఇందులో రెండు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి XFAVC అండ్ HEVC. XFAVC వచ్చేసి కెనాన్ కోడాక్, HEVC వచ్చేసి మీకు తెలుసు హై ఎఫిషియన్సీ వీడియో కోడాక్. ఈ రెండు కోడాక్స్లోనూ మనం రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా XFAVC 10-bit 4:2 ఉంది, అలాగే 8-bit 4:0 కూడా ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యానన్ లాగ్ 2 ఇందులో కూడా ఇచ్చారు. ఎలా అయితే R5 Mark IIలో ఇచ్చారు, క్యానన్ లాగ్ 2 హై డైనమిక్ రేంజ్ ఇందులో కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం లాగ్ 2ని లాగ్ 3ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు హై డైనమిక్ రేంజ్ కోసం. ఓకే, సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగ్ 3 యూజ్ చేస్తారు. కొంతమంది సినిమా వాళ్ళందరూ కూడా లాగ్ 2 ఎక్కువ డైనమిక్ రేంజ్ కోసం యూటిలైజ్ చేస్తారనమాట. సో హెవీ డైనమిక్ రేంజ్ ఉంటుంది, కొంచెం కలర్ గ్రేడింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది లాగ్ 2. కానీ బట్ దోస్ హూ ఆర్ ద ప్రొఫెషనల్ కలర్ గ్రేడర్స్ దే నీడ్ లాగ్ 2. ఇప్పుడు మనం మల్టీ ఫంక్షన్ షూ గురించి మాట్లాడదాం. మల్టీ ఫంక్షన్ షూ అనేది ఎక్కడ ఉంటుందంటే మన ఫ్లాష్ పెడతాం కదా, అక్కడ ఉంటుంది, లోపల చిన్నది సర్క్యూట్ ఉంటుంది, అది మల్టీ ఫంక్షన్ షూ అంటారు. మల్టీ ఫంక్షన్ షూలో మనం చేయబోయేది ఏంటంటే మనం కావాల్సినటువంటి ఆడియో ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ST1, తర్వాత వచ్చేసి మన టాస్కమ్ ఎక్స్టర్నల్ అటాచ్మెంట్, తర్వాత వచ్చేసి కెనాన్ వాళ్ళదే షార్ట్ గన్ మైక్ వస్తుంది, అది ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అది ఏం చేస్తుందంటే ఇంటర్నల్లీ పవర్ తీసుకొని అది ఆన్ అవుతుంది. సో ఎనీ కండెన్సర్ మైక్ నీడ్ పవర్ అనమాట. అందుకే మీకు 48+ volts ఉంటుంది. మీరు టాస్కమ్ గన్ పెట్టుకుంటే దానికి XLR ఇన్పుట్స్ వస్తాయి. సో దట్ ప్రొఫెషనల్ XLR ఇన్పుట్స్ మనం దానికి ఇవ్వచ్చు. ఎప్పుడైతే XLR కండెన్సర్ మైక్స్, ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా కండెన్సర్ మైకే, ఎప్పుడైతే కండెన్సర్ మైక్ మనం దానికి ఇస్తామో దానికి మనం పవర్ ఇవ్వాల్సి వస్తుంది, 48 volt + 48 volt. అప్పుడు ఏం చేస్తుందంటే అది మన కెమెరా నుంచి డ్రా చేసేసి ఆ హాట్ షూ ద్వారా అవుట్ వెళ్ళి XLRకి వెళ్ళి అక్కడికి మైక్ వెళ్తుంది అనమాట. సో ప్రొఫెషనల్ మైక్ ఎప్పుడైనా మనం వాడాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ యాడ్ చేసుకోవడానికి మన క్యానన్ హాట్ షూ ఇచ్చిందనమాట. మీ అందరికి తెలిసిందే మల్టీ ఎక్స్పోజర్ మోడ్, 2-3 ఫొటోస్ తీసేసి మార్చేసేది. ఈసారి దీనిలో 2 నుంచి 9 వరకు మనము మల్టీ ఎక్స్పోజర్ షాట్స్ తీసుకొని మర్జ్ చేసేసి మనము ఒక కొత్త పిక్చర్గా తయారు చేయొచ్చు. అడిటివ్, ఇట్లా సబ్ట్రాక్టివ్, ఇట్లాంటివన్నీ కూడా ఆప్షన్స్ అందులో ఉంటాయి. మీరు అవి తీసుకొనేసి మర్జ్ చేస్తే ఒక డిఫరెంట్ ఆప్షన్ వస్తుంది. 2 to 9 ఇమేజెస్ని మర్జ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా వచ్చేసి మనకు ఫోకస్ చేసేటప్పుడు కూడా ఫోకస్ని పర్సన్స్ రిజిస్టర్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 10 peopleని మనం రిజిస్టర్ చేయొచ్చు. సో 10 people రిజిస్టర్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఏ పర్సన్ అయితే మనకు ఫోకస్ అవ్వాలి ఇమీడియట్లీ ఇలా పెట్టంగానే ఆ పర్సన్ అక్కడ ఉంటే కానీ అది ఆటోమేటిక్గా ఫోకస్ చేసేస్తుంది అనమాట. ఇది చాలా టైముల్లో మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి పబ్లిక్ ర్యాలీల్లో కానీ, లేకపోతే పెళ్ళికూతురు నడిచి వస్తుంది, 10 మందికి ఫోకస్ అవుతుంది, లేక పెళ్ళికూతురు మీద లైట్ లేదు, 10 మంది మీద పక్కనున్న వాళ్ళ మీద లైట్ ఉంది, అయినా కూడా పోయి అమ్మాయి మీదే పట్టుకుంటుంది. ఇలాంటి టైముల్లో అది ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ మొత్తం ఒక 10 peopleని మీరు రిజిస్టర్ చేయొచ్చు అనమాట. తర్వాత ఫోకస్ బ్రాకెటింగ్ అండ్ స్టాకింగ్ అంటారు. ఫోకస్ బ్రాకెటింగ్ అంటే ఏంటంటే మనం సాధారణంగా ఒక బ్యాంగిల్ ఉందనుకోండి, ఒక సపరేట్ బ్యాంగిల్, లేకపోతే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి ఇది బ్యాంగిల్ అనుకోండి, బ్యాంగిల్ ఇక్కడ ఫోకస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఫోకస్ అయ్యి ఇది అవుట్ ఫోకస్ అవుతుంది. సో ఇది ఫోకస్ అయ్యి ఇది అవుట్ ఫోకస్ అవుతుంది. సో అలా కాకుండా ఇదంతా ఫోకస్లోకి రావాలి అంటే
మనం ఇక్కడ ఫోకస్ చేసుకొని చాలా షార్ట్స్ తీసుకుంటాం. దాన్ని ఫోకస్ బ్రాకెటింగ్ అంటారు. ఈ షార్ట్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే డిపిపి డిజి ఫోటో ప్రొఫెషనల్ అనేటటువంటి మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కెనాన్ది. ఆ సాఫ్ట్వేర్ తీసుకొని మనము లోపల కానీ మర్జ్ చేస్తే సో టోటల్ ఫోకస్ అలాగే ఉంటుంది. సో ఇది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలోకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఫోకస్ స్టాకింగ్ అంటారు. ఈ ఫోకస్ స్టాకింగ్ ఇంకొక విషయంలో కూడా వాడతారు, మ్యాక్రోలో కూడా వాడతారు. మ్యాక్రో ఫోటోగ్రఫీ చేసేటప్పుడు కూడా ఫోకస్ స్టాకింగ్. సో టోటల్ ఎందుకంటే చాలా జూమ్లో ఉంటారు కదా, సో ఫోకస్ ఒక దగ్గర అయితే ఇంకొక దగ్గర అవుట్ అవుతుంది. సో వాళ్ళు 4 దగ్గర తీసుకొని అంతా మధ్య చేస్తే టోటల్ పిక్చర్స్ చిన్న బగ్స్ షూట్ చేయడానికి వాటికి ఇవన్నీ పనిచేస్తుంది అనమాట. యూవీసీ సపోర్ట్ అని అంటారు. యూవీసీ సపోర్ట్ అంటే ఏంటంటే మన కెమెరా నుంచి యూఎస్బీ తీసుకొని ల్యాప్టాప్కి కానీ డెస్క్టాప్కి కానీ ఇచ్చినప్పుడు అది ఒక వెబ్ క్యామ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ కెమెరాకి కూడా యూవీసీ సపోర్ట్ ఉంది. అలాగే పీడీ అని అంటారు, పవర్ యూఎస్బీ ద్వారా ఇవ్వడం అనమాట. దాన్ని కానీ ఆన్ చేసుకుంటే ఏమవుతుందనంటే వాళ్ళ దగ్గర 1D E1D ఆర్ సమ్ నేమ్ ఉంది దాన్ని. అది కానీ కొనుక్కుంటే మనము డైరెక్ట్ పవర్ని యూఎస్బీ ద్వారా కెమెరాకి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం జూమ్ మీటింగ్లో కానీ వేరే మీటింగ్లో ఉన్నప్పుడు 3 hours 4 hours మీటింగ్, లేకపోతే 1.5 hour 2 hours మీటింగ్ ఉన్నప్పుడు బ్యాటరీ ఎక్కువసేపు ఉండదు, మధ్యలో తీసి అటాచ్ చేసి మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి పవర్ ఓవర్ యూఎస్బీ-C అనేది కూడా దీనికి ఒకటి ఉందన్నమాట. అయితే అది క్యానన్ తన ఓన్ అడాప్టర్ తీసుకుంటే బెటరు, ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వైర్లెస్ కనెక్టివిటీ గురించి మాట్లాడదాం. వైర్లెస్ కనెక్టివిటీ ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్గా ఉంది. క్యానన్ యొక్క కెమెరా కనెక్టివిటీ ఉపయోగించుకొని మనము ఫైల్స్ కెమెరా టు మొబైల్కి మార్చుకోవచ్చు అనమాట. అలాగే డెస్క్టాప్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా మనం వాడుకోవచ్చు. సో ఇది 2 వైఫై బ్యాండ్స్ వాడుతుంది. ఒకటి 2.4 GHz, రెండోది 5.5 యాక్చువల్లీ ఇది 2 బ్యాండ్స్ వాడుతుంది. 2.4 GHz యాజ్ వెల్ యాజ్ 5 GHz వాడుతుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి యూటిలైజ్ చేయొచ్చు. 2.4లో చాలామంది ఉంటారు కాబట్టి మనం 5 GHz కానీ వాడితే మనకు ఈజీగా ఫైల్ ట్రాన్స్ఫరింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. ఇందులో ఏంటంటే బ్లూటూత్ 5 వచ్చిందనమాట. బ్లూటూత్ 5 ఈజ్ మోర్ పవర్ఫుల్. సో కనెక్టివిటీని ఎప్పుడు పట్టుకోవడానికి ఉంటుంది, కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో R6 Mark 3లో ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఉందన్నమాట. అదేవిధంగా కార్డ్ స్లాట్కి వస్తే దీనిలో 2 కార్డ్ స్లాట్లు ఉన్నాయి. ఒకటి సిఎఫ్ ఎక్స్ప్రెస్, 2 SD కార్డ్ స్లాట్. సిఎఫ్ ఎక్స్ప్రెస్ ఏంటంటే మీకు రా అనేది ఎప్పుడైతే వినిపిస్తుందో అక్కడ సిఎఫ్ ఎక్స్ప్రెస్ కార్డ్ మస్ట్, ఎందుకంటే 2400 MBPS రికార్డ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఇవన్నీ ఉంది. అయితే ఇవన్నీ కూడా నేను ఒక స్పెసిఫికేషన్స్ మీకు చెప్పడం జరిగింది. అయితే రియల్ టైంలో నేను షూట్ చేసేసి మళ్ళీ ఇంకొంచెం చూస్తాను దీనికి టైం కావాలి. ఇందులో ఇదే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 14 టైప్ ఆఫ్ వీడియో లట్స్ వచ్చాయి. అవి ఏంటంటే మన సినిమాలో వాడేటటువంటి కొన్ని రకాలైనటువంటి టోన్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఉదాహరణకి టీల్ అండ్ ఆరెంజ్ అని అంటాం. టీల్ అండ్ ఆరెంజ్ సినిమాల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. బ్లాక్ బస్టర్ మూవీస్లో, బ్యాట్మెన్ వీటన్నిటిలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ టీల్ అండ్ ఆరెంజెస్, ఇట్లాంటి బ్లూ, మర్డర్ మిస్టరీస్లో ఉన్నటువంటి బ్లూ కలర్స్, సైఫై పిక్చర్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇవి ఉపయోగించుకొని మనం డైరెక్ట్గానే షూట్ చేయొచ్చు. ఇది 1 ప్లస్ పాయింట్ ఇందులో నేను చూశాను. ఓకే, రాబోయే కాలంలో ఇంకేదైనా కొత్త విషయాలు నాకు తెలిస్తే నేను తప్పక మీతో చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ కొట్టండి. మీకు టెక్నాలజీ బాగా తెలియాలంటే ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే 3 పనులు. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ క్లిక్ చేయండి. సో దట్ నేను చేసిన వీడియోస్ అన్నీ మీ దగ్గర దాకా వస్తాయి. ఫోటోగ్రఫీ గురించే కాకుండా కలర్ గ్రేడింగ్, అలాగే ఎడిటింగ్, అలాగే లైట్ రూమ్ గురించి ట్యూటోరియల్స్ చేస్తూ ఉంటాను. అవి మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.